ఫ్రిడ్జ్‌లో నుండి ఒక చల్లటి నీళ్ల బాటిల్ బయటకు తీసినప్పుడు దానిపైన చిన్న చిన్న నీటి బిందువులు ఏర్పడటాన్ని మీరు చూసే ఉంటారు కదా! అలాగే ఉదయాన్నే గడ్డి మీద లేదా ఆకుల మీద మెరిసే నీటి బిందువులను కూడా చూసి ఉంటారు. మరి ఈ నీటి బిందువులు ఎక్కడి నుంచొస్తాయి? ఈ బాటిల్ ఏమైనా లీక్ అవుతోందా? ఖచ్చితంగా కాదు. ఇక్కడ మనం చూస్తున్నది తుషారం ఏర్పడే ప్రక్రియ. తుషారాన్ని ఇంగ్లీష్‌లో డ్యూ అని అంటారు. దీని గురించి స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం ఆర్ద్రత మరియు తుషార స్థానం గురించి తెలుసుకోవాలి. భూమి ఉపరితలంలో సుమారు 71% నీటితో కప్పబడి ఉంది. దీనివల్ల నిరంతరం బాష్పీభవనం అంటే ఎవాపరేషన్ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మన చుట్టూ ఉన్న గాలిలో ఎప్పుడూ కూడా కొంత నీటి ఆవిరి ఖచ్చితంగా ఉంటుంది. ఈ విధంగా గాలిలో ఎప్పుడూ నీటి ఆవిరి ఉండడం వల్ల గాలి తేమగా మారుతుంది. ఇలా వాతావరణంలో ఉన్న తేమనే మనం ఆర్ద్రత అని అంటాం. దీని పరిమాణం ద్వారానే మనం ఆ రోజు వాతావరణం ఎలా ఉందో సింపుల్‌గా అంచనా వేయవచ్చు. అంటే వాతావరణం పొడిగా ఉందా? జిగటగా ఉందా? లేదా ఆహ్లాదకరంగా ఉందా అనేది గాలిలో ఉండే తేమ మీద ఆధారపడి ఉంటుంది. సరే, ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం. ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద గాలి కేవలం కొంత పరిమాణంలో మాత్రమే నీటి ఆవిరిని తనలో ఉంచుకోగలదు. ఈ పరిమితి గనక దాటితే ఆ అదనపు ఆవిరి చిన్న చిన్న నీటి బిందువులుగా సాంద్రీకరణం చెందుతుంది. ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో చూద్దాం. ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద గాలి ఎంత గరిష్ట నీటి ఆవిరిని తనలో ఉంచుకోగలదో అంతా కలిగి ఉంటే ఆ గాలిని మనం సంతృప్త గాలి అని అంటాం. సాచురేటెడ్ ఎయిర్ అని అంటాం. ఒకవేళ పరిమితి కంటే తక్కువ ఆవిరి ఉంటే దాన్ని అసంతృప్త గాలి అని పిలుస్తాం. అన్సాచురేటెడ్ ఎయిర్. ఇప్పుడు ఈ అసంతృప్త గాలిని మనం నెమ్మదిగా చల్లబరుస్తున్నామని అనుకుందాం. అప్పుడు ఉష్ణోగ్రత తగ్గుతున్న కొద్దీ గాలికి నీటి ఆవిరిని పట్టి ఉంచే సామర్థ్యం కూడా క్రమంగా తగ్గిపోతుంది. దీనివల్ల కొంత ఉష్ణోగ్రతకు చేరుకునేసరికి గాలి పూర్తిగా సంతృప్తం చెందుతుంది. ఆ తర్వాత మనం ఇంకా చల్లబరిస్తే గాల్లోని నీటి ఆవిరి నీటి బిందువులుగా సాంద్రీకరణం చెందడం మొదలవుతుంది. కాబట్టి ఏ ఉష్ణోగ్రత వద్ద గాలి సంతృప్తం చెంది నీటి ఆవిరిని నీటి బిందువులుగా మారుస్తుందో ఆ ఉష్ణోగ్రతనే మనం తుషార స్థానమని అంటాం. అందుకే వెచ్చగా తేమగా ఉన్న గాలి చల్లటి బాటిల్ ఉపరితలాన్ని గాని లేదా ఉదయాన్నే చల్లటి ఆకులను గాని తాగినప్పుడు అది దాని తుషార స్థానానికి చల్లబడి నీటి బిందువులు ఏర్పడతాయి. మరి గాల్లో నిజంగా ఎంత నీటి ఆవిరి ఉందో మనం ఎలా కొలుస్తాం? దీనికోసం మనం నిరపేక్ష ఆర్ద్రత అబ్సల్యూట్ హ్యూమిడిటీ అనే భౌతిక రాశిని ఉపయోగిస్తాం. ఇది ప్రమాణ ఘనపరిమాణంలో ఉన్న గాల్లోని నీటి ఆవిరి ద్రవ్యరాశి. దీన్ని కిలోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్లో కొలుస్తారు. దీన్ని సమీకరణ రూపంలో రాస్తే నిరపేక్ష ఆర్ద్రత ఈక్వల్స్ టు గాల్లోని నీటి ఆవిరి ద్రవ్యరాశి డివైడెడ్ బై గాలి ఘనపరిమాణం అని రాస్తాం. అయితే వాతావరణంలో మనకు అనిపించే తేమ గాలిలో ఎంత నీటి ఆవిరి ఉంది అనే దానిపై ఆధారపడి ఉండదు. గాలి దాని సంతృప్త స్థాయికి ఎంత దగ్గరగా ఉందనే దానిపై ఆధారపడి ఉంటుంది. అక్కడే మనకు సాపేక్ష ఆర్ద్రత రిలేటివ్ హ్యూమిడిటీ అనే భావన పరిచయం అవుతుంది. ఇది గాలిలో ఉన్న నీటి ఆవిరి యొక్క వాస్తవ ద్రవ్యరాశికి ఆ ఉష్ణోగ్రత వద్ద గాలిని సంతృప్తి చేయడానికి అవసరమైన నీటి ఆవిరి ద్రవ్యరాశికి గల నిష్పత్తిని 100తో గుణిస్తే వస్తుంది. ఉదాహరణకు సాపేక్ష ఆర్ద్రత 100% ఉంటే గాలి దాని తుషార స్థానం వద్ద ఉన్నట్లు, అంటే పూర్తిగా సంతృప్తం చెందినట్లు. అలా కాకుండా ఈ సాపేక్ష ఆర్ద్రత 60% కంటే ఎక్కువగా ఉంటే వాతావరణం చాలా తేమగా ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. దీనివల్ల విపరీతంగా చెమటలు పడతాయి. అదేవిధంగా సాపేక్ష ఆర్ద్రత 60% కంటే తక్కువ ఉంటే గాలి పొడిగా అనిపిస్తుంది. అప్పుడు మన గొంతు ఎండిపోయినట్లు అనిపిస్తుంది. ఇంకా మనం శీతాకాలంలో ఆకాశంలో విమానం వెనకాల ఒక తెల్లటి పొగ గీతలా ఏర్పడటాన్ని చూసి ఉంటాం కదా!
ఆ గీత విమానం ఇంజిన్ నుండి వచ్చేటువంటి నీటి ఆవిరి మేఘాల్లా సాంద్రీకరణం చెందడం వల్ల ఏర్పడుతుంది. చుట్టూ ఉన్న గాలిలో సాపేక్ష ఆర్ద్రత ఎక్కువగా ఉన్నప్పుడు గాలి దాదాపు సంతృప్తంగా ఉంటుంది. కాబట్టి ఆ గీత మాయమవడానికి చాలా సమయం తీసుకుంటుంది. కానీ గాలి పొడిగా ఉంటే మాత్రం ఆ గీత త్వరగా చెదిరిపోతుంది. సరే, ఇప్పుడు మనం ఇప్పటిదాకా నేర్చుకున్నదంతా ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆర్ద్రత అనేది గాలిలో ఎంత తేమ ఉందో చెబుతుంది. నిరపేక్ష ఆర్ద్రత అనేది గాలిలో ఉన్న మొత్తం నీటి ఆవిరి ద్రవ్యరాశిని కొలుస్తుంది. సాపేక్ష ఆర్ద్రత గాలి సంతృప్త స్థాయికి ఎంత దగ్గరగా ఉందో పోల్చి చెబుతుంది. అలాగే తుషార స్థానం ఏ ఉష్ణోగ్రత వద్ద సాంద్రీకరణం మొదలవుతుందో తెలుపుతుంది. ఇవన్నీ కలిపితేనే ఉదయం గడ్డి మీద పడే మంచు నుండి కిటికీ అద్దాలపై ఏర్పడే తేమ వరకు మనం చూసే చాలా అద్భుతాలు జరుగుతాయి.